స్కూల్ అంటే పిల్లలకి సెకండ్ హోమ్ లాంటిది. అక్కడ పిల్లలు సేఫ్ గా ఉంటారని అనుకుంటారు. కానీ అక్కడ కూడా సేఫ్ గా లేకపోతే ఏం చేస్తాం? అలాంటి ఘటనే 15 ఏళ్ల మాయాకి ఎదురైంది. ఒక డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. స్కూల్ అయిపోయాక ప్రాక్టీస్ కోసం ఆమె తన ఫ్రెండ్స్ రవి, రమణతో కలిసి ప్రాక్టీస్ చేస్తుంది. అంతలో రవి బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. కాలు బెనికి నొప్పితో అరిచాడు. స్కూల్లో టీచర్స్ అంతా వెళ్లిపోయారు. హెల్ప్ కోసం ఎవరూ లేరు. అప్పుడు మాయా మెడికల్ రూమ్ కి పరిగెత్తింది. కానీ అక్కడ కూడా తాళం వేసింది. అంతలో మాయాకి ఎవరో వెనక నుంచి పైకి వెళ్ళినట్టు అనిపించింది. తిరిగి చూస్తే ఒక షాడో పైకి వెళ్తూ కనిపించింది. బహుశా స్కూల్ స్టాఫ్ లో ఎవరో ఉన్నారేమో అనుకుని మాయా ఆ నీడ వెనక్కి పరిగెత్తింది. స్కూల్ థర్డ్ ఫ్లోర్ కి చేరింది. ఆ ఫ్లోర్ కి స్టాఫ్ తప్ప ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. మాయా ఫస్ట్ స్టెప్ దగ్గర నిలబడి కేకలు వేసింది. కానీ రెస్పాన్స్ లేదు. ముందుకు వెళ్లి చూస్తే ఒకే ఒక రూమ్, అది కూడా తాళం వేసింది. మాయాకి ఏం అర్థం కాలేదు. ఏదో భ్రమ అనుకుని వెనక్కి వెళ్దాం అనుకుంది. కానీ అప్పుడు ఒక విచిత్రమైన సౌండ్ వచ్చింది. తిరిగి చూస్తే ఆ రూమ్ డోర్ పై తాళం పగిలి కింద పడింది. మాయా ఒక్కసారిగా షాక్ అయింది. ధైర్యం చేసి రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ ఒక మనిషి కిటికీ వైపు తిరిగి నిలబడి ఉన్నాడు. సార్, మా ఫ్రెండ్ రవికి హెల్ప్ చేయండి, తను కింద పడిపోయాడని అడిగింది. కానీ ఆ మనిషి రియాక్ట్ కాలేదు. మాయా అతన్ని మళ్ళీ పిలిచింది. అంతలో ఆ రూమ్ డోర్ సడన్ గా మూసుకుపోవడం స్టార్ట్ అయింది. మాయా భయపడిపోయి డోర్ దగ్గరికి వెళ్లి తెరవడానికి ట్రై చేసింది. కానీ ఓపెన్ కాలేదు. అప్పుడు ఆ మనిషి భయంకరమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వు ఇంకా లౌడ్ గా వినిపిస్తుంది. మాయాకి వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేదు. భయంతో డోర్ ని బాతడం స్టార్ట్ చేసింది. ఎవరైనా ఉన్నారా, హెల్ప్ హెల్ప్ అని కేకలు వేసింది. అంతలో ఆమె మెడపై సన్నగా గాలి తగిలినట్టు అనిపించింది. తిరిగి చూస్తే ఆమె గుండె ఆగిపోయేలా ఉంది. ఆ మనిషి ఇంతకు ముందు కిటికీ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. మొహంపై చిన్న నవ్వు. కానీ అది మాయకి భయంకరంగా అనిపించింది. ఆ మనిషి ఆమెను చూస్తూ నీవు బతకవు అన్నట్లు చూస్తున్నాడు. ఆమెను పట్టుకుని దగ్గరికి లాగాడు. మాయకి ఏడుపు మొదలై భయంతో అరుస్తోంది. ఆ మనిషి ఆమెపై చేతులు వేసి దారుణంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. ఇంతలో మాయాని వెతుక్కుంటూ రమణ స్కూల్ గార్డ్ తో కలిసి ఆ ఫ్లోర్ కి చేరాడు. మాయా అరుపులు వినిపించాయి. వాళ్ళు రూమ్ లోకి వెళ్లి చూస్తే మాయా నేలపై కూర్చుని ఏడుస్తుంది. ఆమె చుట్టూ ఎవరూ లేరు. ఆమె షర్టు పై నుంచి కొంచెం చిరిగి మొహంపై గాయాలున్నాయి. ఆమె జరిగిన విషయం అంతా చెప్పింది. ఈ ఇన్సిడెంట్ విన్న గార్డు షాక్ అయ్యాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో ఒక క్లీనర్ ఉండేవాడు. వాడు కాస్త పిచ్చోడు. అమ్మాయిలో చెడు దృష్టితో చూసేవాడు. ఒకసారి ఒక అమ్మాయితో చెడుగా ప్రవర్తించాడు. ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడంతో ప్రిన్సిపల్ వాడిని జాబ్ నుండి తీసేశారు. ఆ వారంలోనే వాడు ఈ స్టోరేజ్ రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. వాడి డెత్ గురించి చాలా రోజుల వరకు ఎవరికీ తెలియలేదు. వాడి బాడీ కుళ్ళిపోయిన స్టేట్ లో దొరికింది. అప్పటి నుండి వాడి ఆత్మ ఈ రూమ్ లో తిరుగుతుంది. అందుకే ఈ ఫ్లోర్ కి ఎవరూ రాకూడదని రూల్ పెట్టారు. ఈ ఇన్సిడెంట్ తో మాయా బాగా డిస్టర్బ్ అయిపోయింది. కొన్ని రోజులు నిద్రపోలేదు. కొన్ని నెలల్లోనే ఆమె కొత్త స్కూల్లో జాయిన్ అయింది. ఆ మనిషిని, వాడి డట్టి నవ్వుని ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.